ప్రథమ స్కందం 16వ అధ్యాయం. పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చిన విధము అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. 21వ శ్లోకం. అరక్ష్యమాణా స్త్రియ ఉర్విభాలాన్ శోచస్యథో పురుషాధైరివార్తాన్ వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మ వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణ్యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్రయాన్. తాత్పర్యం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: దుష్టులైన పురుషులచే అనాథలుగా వదిలివేయబడిన దుఃఖితలైన స్త్రీలను గూర్చి మరియు బాలుర గూర్చి నీవు పరితపించుచుంటివా? లేక చదువుల తల్లి సరస్వతి ధర్మవిరుద్ధ కార్యములకు అలవాటు పడిన బ్రాహ్మణులచే చిక్కినందులకు అసంతృప్తితో నుంటివా? లేక బ్రాహ్మణత్వమును గౌరవించని రాజకులమును బ్రాహ్మణులు ఆశ్రయించుటను గాంచి నీకు దుఃఖము కలిగినదా? భాష్యం. కలియుగమునందు గోబ్రాహ్మణులతో సహా స్త్రీలు మరియు బాలురు కూడా నిర్లక్ష్యపరుపబడి రక్షణము లేకుండా వదిలివేయబడుచుందరు. స్త్రీలతో అక్రమ సంబంధమే పలువురు స్త్రీలను మరియు బాలురను ఈ యుగమున అనాథలుగా చేయుచున్నది. సందర్భముననుసరించి స్త్రీలు పురుషుల ఆధీనములో లేకుండా జీవించవలనని యత్నించడి కారణమున సందర్భముననుసరించి స్త్రీలు పురుషుల ఆధీనములో లేకుండా జీవించవలనని యత్నించడి కారణమున వివాహమునది స్త్రీ పురుషుల నడుమ ఒక ఒప్పందముగా మాత్రమే నిర్వహింపబడుచున్నది. అటువంటి పరిస్థితులలో బాలురు నిర్లక్ష్యపరుపబడుదురు. మొదటి నుండి బ్రాహ్మణులు తెలివిగలవారైనందున నవీన విద్యా విధానమును సులభముగా వంటబట్టించుకుని దాని యందు చక్కగా రాణించగలరు. కానీ నీతి నియమములు మరియు ధర్మ సిద్ధాంతములకు సంబంధించినంత వరకు మాత్రము వారు పూర్తిగా పతనము చెందియుందురు. సాధారణముగా విద్య మరియు చెడు వర్తనములకు పొత్తు కుదరదు. కానీ అట్టివి సమాంతరములుగా ప్రయాణించుచుండును. పాలనాధికారులు వేద నియమములను నిరసించుచు నామమాత్ర మతరహిత రాజ్యమును నడుపుటకు ఎక్కువ ప్రాధాన్యతను సగుదురు. దానితో పాటుగా బ్రాహ్మణులు కూడా అటువంటి అధర్మ పాలకులకు అమ్ముడు పోవుదురు. ఆ విధముగా శాస్త్రముల యందు తెలుపబడిన నీతి నియమములనే తృణీకరించు ప్రభుత్వమున తత్వవేత్త అయినను లేదా ధర్మగ్రంథములను పెక్కింటిని రచించిన రచయిత అయినను ఉన్నత పదవిని స్వీకరించుటకు ఆమోదించును. ముఖ్యముగా బ్రాహ్మణులైన వారు అటువంటి కొలువును ఎన్నడూనూ స్వీకరింపరాదు. కానీ ప్రస్తుత యుగమున బ్రాహ్మణులు కొలువును స్వీకరించుటయేగాక గుణహీనమైనప్పటికీ దానిని నిర్వహింతురు. ఈ కలియుగపు లక్షణములు మానవ శ్రేయస్సునకు ప్రమాదకరములయున్నవి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీళితం येन తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణదలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం నుండి
ఈ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతకు, గో రూపంలో ఉన్నటువంటి భూదేవికి మధ్య జరుగుతున్న సంభాషణలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలియుగ వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చర్చిస్తూ ఉన్నాం. పూర్వ శ్లోకంలో మనం చూడడం జరిగింది ఏ విధంగా ధర్మదేవత గోమాతను ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నించింది? నువ్వు ఎందుకని అస్వస్థతను కలిగి ఉన్నావు, అంటే నువ్వు అనారోగ్యంగా కనిపిస్తున్నావు, ఎందుకని ఆనందంగా లేవా, నువ్వు ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, నీ ముఖం ఎందుకు వాడినట్లుగా ఉంది, నీవేదైనా వ్యాధితో బాధపడుతున్నావా, లేకపోతే దూర ప్రాంతంలో ఉన్న ఎవరైనా బంధువుని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది. తర్వాత శ్లోకంలో బహుశా నా పరిస్థితి చూసి నువ్వు ఏమైనా బాధపడుతున్నావా ఏమిటి, నా పరిస్థితి ఎలాగుంది, 3 పాదాలు పోయాయి, కేవలం ఒక పాదంపై నేను నిలబడి ఉన్నాను ఇక్కడ చెప్తున్నారు. అందుకని నా స్థితి చూసి నువ్వు ఏమైనా దుఃఖిస్తున్నావా, లేదా అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై అంటే కలియుగంలో నిన్ను పీడించనున్నారు కదా, అందుకోసం నువ్వు ఆ విధంగా ఉన్నావా, లేకపోతే యజ్ఞ నిర్వహణ లోపించిన కారణంగా ఈ దేవతలందరూ కూడా యజ్ఞభాగాన్ని కోల్పోయినందుకు విషన్నురాలై ఉన్నావా, లేకపోతే కరువు కాటకాల వలన జనులు వాళ్ళు పొందుతున్నటువంటి దుఃఖాలను చూసి నువ్వు శోకిస్తున్నావా, ఈ విధంగా అడుగుతూ ఉందన్నమాట. ఎవరు అడుగుతున్నారు ఈ విధంగా? ధర్మదేవత, అంటే ఎద్దు రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత ప్రశ్నిస్తుంది. ఇక తర్వాత ఇంకా తన ప్రశ్నలు కొనసాగిస్తుంది. ఏముంటుందంటే చూడండి, ఈ ప్రశ్నల్లో మనకు కలియుగ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? దుష్టులైన పురుషులచే అనాథలుగా వదిలివేయబడిన దుఃఖితులైన స్త్రీలను గూర్చి మరియు బాలుర గురించి నీవు పరితపించుచుంటివా. చూడండి కలియుగ లక్షణాలు. దుష్టులైన పురుషులచే, పురుషులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చేత, వదిలివేయబడడం చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి స్త్రీలు మరియు పిల్లల గురించి నువ్వేమన్నా పరితపిస్తున్నావా ఏమిటి? పూర్వయుగాల్లో అవన్నీ ఉండేవి కాదు, ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు మనం చూస్తున్నాం కదా. లేకపోతే చదువుల తల్లి సరస్వతి ఎవరి చేజి కిందట కలియుగంలో అంటే ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడిన బ్రాహ్మణులట. చూడండి, బ్రాహ్మణులే కానీ ధర్మ విరుద్ధ కార్యాలకు అలవాటు పడిన బ్రాహ్మణుల చేత చిక్కినందుకు అసంతృప్తితో ఉన్నావా ఏమిటి? ఇంకా ఏమైనా ప్రశ్నిస్తున్నాడు చూడండి. లేదా బ్రాహ్మణత్వమును గౌరవించని రాజకులమును బ్రాహ్మణులు ఆశ్రయించటను చూసి నీవు దుఃఖానికి గురయ్యావా అని చెప్పి అంటున్నాడు. చూడండి, ప్రభుపాదులు వారు వివరిస్తారు భాష్యంలో. చూడండి, కలియుగమునందు గోబ్రాహ్మణులతో సహా స్త్రీలు మరియు బాలురు కూడా నిర్లక్ష్యపరుపబడి రక్షణము లేకుండా వదిలివేయబడుదురు. చూడండి, వైదిక సంస్కృతిలో ఏమైనా చెప్పబడిందంటే గోవులు, బ్రాహ్మణులు, స్త్రీలు, బాలురు అంటే చిన్నపిల్లలు, తర్వాత వృద్ధులు, ఈ 5గురు కూడా రక్షించబడాలని చెప్పి చెప్తుంది శాస్త్రం. చూడండి, ఏ సమాజంలో అయితే ఈ 5గురు కూడా రక్షించబడతారు, ఎవరు? గోవులు, బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలు, అలాగే వృద్ధులు, ఈ 5గురు కూడా రక్షించబడతారో అది నిజమైనటువంటి నాగరికత అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి కలియుగంలో పరిస్థితి మనం చూస్తే గోవులకు ఎలాగో రక్షణ లేదు మనకు తెలుసు. చివరికి గోవులను రక్షించే వారిగా పేరుగాంచిన వారు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈనాటి పరిస్థితి ఏమిటంటే రోడ్ల మీద మీరు తిరిగే ఏవైతే ఆవులు ఉన్నాయో అవన్నిటికీ కూడా చెవులకు చూస్తే ట్యాగ్లు ఉంటాయి. అంటే దాని అర్థం వాటి పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ ఉందన్నమాట. అంటే అవన్నీ కూడా ఎవడో ఒకడు వాటి మీద మొత్తానికి ఆధిపత్యం ఉంది, కానీ వాడు ఏం చేస్తాడంటే వాటిని ఊరి మీద వదిలేస్తాడు. అవేం చేస్తాయి? నానా గడ్డి గాదం అన్నీ కూడా తిని, ఈ రోజుల్లో గడ్డి గాదం ఎక్కడ తింటే ప్లాస్టిక్ కాగితాలు అవి ఇవి తిని ఏం చేస్తాయంటే అలా రోజంతా తిరగనిస్తాడు. సాయంత్రానికి వాడికి ఎక్కడో ఒక షెడ్ ఏదో ఉంటుంది, అక్కడ తీసుకువెళ్తాడు, పాలు పితుక్కుంటాడు, ఆ పాలు తీసుకెళ్ళి అందరికీ అమ్ముకుంటాడు, మళ్ళీ వదిలేస్తాడు రోడ్ల మీద. ఆ విధంగా తిరుగుతూ ఉంటాయి. ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి దాన్ని వాడు పట్టించుకోడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఈ రోడ్డును పోయే జనాలు ఏం చేస్తారంటే, అయ్యో అనాథ ఆవు ఇలా పడిపోయింది, ఎవరో పట్టించుకోవట్లేదు ఏంటి అని చెప్పి ఒకవేళ
ఎవరన్నా దాన్ని ఏదైనా చేద్దామని చెప్పి దాన్ని బతికించడానికి ప్రయత్నిస్తే దెబ్బలాటకు వస్తాడు. దాన్ని తీసుకెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికిద్దామని ప్రయత్నిస్తే దెబ్బలాటకు వస్తారు. చనిపోయేలా ఉంటే వదిలేస్తాడు. ఎందుకంటే ఎవరికో యజమాని తెలియదు కదా ఎవరో. అలా వదిలేస్తే చివరికి ఎవరో 4 డబ్బులు వేసుకుని ఎవరో తీసుకెళ్ళి తగలబెట్టడమో లేకపోతే పూడ్చిపెట్టడం, మున్సిపాలిటీ వాళ్ళు లాక్కెళ్ళడం జరుగుతుంది. ఇది గోరక్షణ కలియుగంలో. చూడండి, అంతటా దయనీయమైనటువంటి స్థితి అనమాట. అప్పుడప్పుడు కొంతమంది మాకు ఫోన్లు చేస్తుంటారనమాట. ఏమండి పలానా చోటన ఏదో ఆవుని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారండి రోడ్డు మీద, మీరు ఇస్కాన్ వాళ్ళు కదా, మీరు ఏమైనా రక్షిస్తారా ఏమిటి? అంటే ఎలా ఉంటాయంటే పరిస్థితులు కలియుగంలో, ఒకవేళ దాన్ని రక్షిద్దామని ముందుకు వెళ్ళి దాన్ని ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించామనుకోండి, ఆ ఇన్సూరెన్స్ పాలసీ కట్టినవాడు వస్తాడన్నమాట గొడవకి. చూడండి ఇలా ఉంటుంది పరిస్థితి. ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితి అనమాట. అది కలియుగంలో. లేకపోతే ఏం చేస్తారు, ఆ పాలు ఇచ్చినంతకాలమే వాడు కూడా దాన్ని ఉంచుకుంటాడు, తర్వాత అది కటికవాడికి అమ్మేస్తాడు, లేకపోతే మొత్తానికి అవి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మరణిస్తుంటాయి. ఇది గోవుల పరిస్థితి. ఎందుకంటే కలియుగంలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే గోవు రక్షణ లేకపోవడం, ఆవుకి రక్షణ లేకపోవడం అనేది కలియుగంలో చాలా ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట. చూడండి, ఒకవేళ ఎవడైనా రక్షిస్తున్నానని చెప్పినా ఎక్కువ శాతం మంది వ్యాపార రీత్యా దాన్ని చూసి దాన్ని దోచుకోవడానికి తప్ప వేరే విధంగా కాదనమాట. ఇక బ్రాహ్మణులు అంటారా, కలియుగంలో కలవు శూద్ర సంభవ అని చెప్పన్నారు. అంటే కలియుగంలో దాదాపుగా అందరూ కూడా శూద్రులే. ఇక కొద్దిగా ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందట, ధర్మవిరుద్ధ కార్యాలు అలవాటు పడి ఉంటారట వాళ్ళు. అంటే భగవంతుడి వైపుకు తీసుకువెళ్ళేలా కాకుండా భగవంతుడి నుంచి దూరంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించే బ్రాహ్మణులు అనమాట కలియుగంలో. చూడండి, ఇక స్త్రీల విషయానికి వస్తే, స్త్రీ అనేటువంటిది కలియుగంలో ఒక భోగ వస్తువుగా చూడబడుతుంది. అదవుతుంది కదా, పురుషుని యొక్క భోగానికి ఉన్నటువంటి వస్తువుగా వారిని ఈ ఆధునిక విద్య పేరుతో, అర్థం లేనటువంటి స్వాతంత్ర్యం పేరుతో పూర్తిగా స్త్రీల యొక్క శ్రేయస్సుకు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటుంది సమాజం. కానీ ఈ విధానం చూడండి, ఈ కలి యొక్క ఏర్పాటు ఎలా ఉంటుందంటే, ఈ యుగంలో వాళ్ళు స్త్రీలను దోచుకోవడానికి కనిపెట్టినటువంటి అద్భుత విధానం ఏమిటంటే స్త్రీ స్వాతంత్ర్యం అనేటువంటి దానితో. చూడండి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నా స్త్రీయో స్వాతంత్ర్యం అర్హతి అని చెప్పి అంటున్నారు. నా స్త్రీయ స్వాతంత్ర్యం అర్హతి, స్త్రీకి స్వాతంత్ర్యం ఇవ్వకూడదు అని చెప్పి అన్నారు. స్వాతంత్ర్యం ఇవ్వకూడదు అంటే అసలు దీని అర్థం ఏమిటి అంటే, బానిసలా ఉంచమన, అలా కాదు. ఎలా స్వాతంత్ర్యం ఇవ్వకూడదంటే దానికి కూడా ఆచార్యులు చెప్తారు, శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఒక పిల్లవాడు మీ దగ్గరికి వచ్చి, నాన్న నన్ను ఒక్కడనే వదిలేండి, నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను, రోడ్డు దాటేస్తాను అన్నాడు అనుకోండి, వదిలేస్తారా మీరు? ఏమవుతుంది? ఏదో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాస్త్రం ఏం చెప్తుందంటే, స్త్రీకి ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం రీత్యా స్త్రీ ఎప్పుడు కూడా రక్షించబడాలి, గౌరవించబడాలి. ఆ విధంగా రక్షిస్తూ వారికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి. చూడండి, ఇక్కడ స్వాతంత్రం ఇవ్వకూడదంటే ప్రతి విషయంలో కూడా ఏది ఎలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. అంటే వారు రక్షణ ఇవ్వబడుతూ ఆ రక్షణకు లోబడి వాళ్ళు స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలి. ఆ విధంగా స్త్రీ రక్షించబడాలని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ కలియుగంలో ఈ యొక్క ఆధునిక విద్యా విధానం ద్వారా వాళ్ళు ఎలాంటి ఆలోచన విధానాన్ని పెంపొందిస్తారంటే, స్వాతంత్ర్యం అంటే ఎవరి రక్షణలో ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన అనమాట. ఇప్పుడు సాధారణంగా చూడండి, 2 విషయాలు ఉన్నాయి మనకి. ఒకటి స్వాతంత్ర్యం, ఇంకొకటి రక్షణ. స్వాతంత్ర్యం కావాలనుకుంటే రక్షణ ఉండదు, రక్షణ కావాలంటే స్వాతంత్ర్యాన్ని వదులుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక వ్యక్తి యొక్క బాధ్యత స్వీకరించాలి. ఉదాహరణకు, ఎప్పుడు మీరు అతని బాధ్యత స్వీకరిస్తారు? మీరు చెప్పినట్టు వింటే, అవునా? అంతే కదా. మీరు ఎవరైనా బాధ్యత తీసుకోవాలంటే, పిల్లల్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, మీరు వారి యొక్క రక్షణ భారాన్ని మీరు స్వీకరించాలి అంటే వారు ముందుగా మీకు విధేయులై ఉండాలి, మీరు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవాలి. అప్పుడు మీరు వాళ్ళని రక్షించగలరు. అంటే రక్షణ కావాలంటే స్వాతంత్ర్యాన్ని పక్కన పెట్టాలి. ఎవరైనా సరే, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒకరి రక్షణలో ఉండాలనుకుంటే మనం ఎవరి రక్షణలో ఉండాలో వారికి విధేయులమై ఉండాలి. అది ఇక్కడ విధానం. కానీ ఇప్పుడు ఎలా కలియుగంలో పరిస్థితి ఏమైపోయిందంటే, వాళ్ళు
స్వాతంత్ర్యం కావాలంటారు. స్వాతంత్ర్యం అంటే మీ విధేయులమై ఉండమంటారు, కానీ రక్షణ మాత్రం కావాలంటారు. ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? అది సాధ్యం అవుతుందంటారా? పిల్లల్ని మీరు ఎంతవరకు వాళ్ళ బాధ్యత స్వీకరిస్తారు? వాళ్ళు మీ మాట వింటే మీరు వాళ్ళ బాధ్యత స్వీకరిస్తారు. కానీ వాళ్ళు మీ మాట మేము వినాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము తిరుగుతాం, కానీ మాకేమైనా జరిగితే మీదే బాధ్యత అంటే అది అర్థం లేనటువంటి ఆలోచన అన్నమాట. అయితే కలియుగంలో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, దుష్టులైనటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో ఈ దుష్టులైనటువంటి పురుషులు కావాలనే స్త్రీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని సమర్థిస్తారు. చూడండి, స్త్రీ స్వాతంత్ర్యం అనేది స్త్రీలకు స్త్రీలే స్వయంగా కోరినటువంటిది కాదు. స్త్రీలు ఆ విధంగా స్వాతంత్ర్యాన్ని అడిగితే వారు రక్షణ లేని వాళ్ళు అయిపోతారు కాబట్టి, ఎందుకంటే ఎలాగో స్వాతంత్ర్యం అంటే ఇక రక్షణ ఉండదు కాబట్టి స్త్రీలను ఈ విధంగా రెచ్చగొట్టడం ద్వారా ఏమని, మాకు స్వాతంత్ర్యం కావాలి, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం. అప్పుడు ఏమవుతాయి, కట్టుబాట్లన్నీ కూడా తెగిపోతాయి. ఎప్పుడైతే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించేటువంటి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారో అప్పుడు రక్షించేవారు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని లోబరుచుకోవచ్చు అనేటువంటిది దుష్టులైనటువంటి పురుషుల యొక్క ఆలోచన అని చెప్తున్నారు. ఎందుకంటే ఎంతగా స్త్రీ స్వాతంత్ర్యం పేరుతో కట్టుబాట్లను త్రెంపుకొని స్త్రీ బయటకు వెళ్ళిపోతుందో అంతగా ఈ భోగలాలసులైనటువంటి పురుషులు వాళ్ళని దోచుకోవాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కావాలనే ఈ స్త్రీ విముక్తి పోరాటాలు లేకపోతే స్త్రీ స్వాతంత్ర్యం అనేటువంటి ఉద్యమాలకు వీళ్ళు ఆజ్యం పోస్తూ ఉంటారనమాట. మీకు ఎందుకు మేము ఉన్నాం, మేము మీకు ఇస్తాం, చక్కగా మీకు ఏమిటది మీకు ఆధారంగా ఉంటాం, మీకు వెనుక ఉండి మేము చక్కగా మీకు తోడ్పాటును అందిస్తూ ఉంటారు. చూడండి, కానీ నిజంగా విద్యావంతులైనటువంటి వాళ్ళు అంటే నిజంగా ఆలోచన విధానం కలిగి వివేకం ఉన్నటువంటి ఏ స్త్రీలైనా సరే వాళ్ళు పురుషుని యొక్క రక్షణలోనే ఆనందంగా ఉండగలమని చెప్పి అంగీకరిస్తారు. చూడండి, మనకి కోకోకోలా కంపెనీకి ఒక సీఈఓగా చేసినట్టుంది ఇంద్రా నూయి. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, ఆవిడ ఏముంటుందంటే ఆధునిక సమాజంలో స్త్రీ చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎందుకంటే స్త్రీ తన యొక్క సహజ స్వభావం రీత్యా, సహజ స్వభావం అంటే భగవంతుడు ఏర్పాటు చేసిన విధానం రీత్యా స్త్రీ ఎప్పుడు కూడా గృహ సంరక్షణ విషయంలో లేకపోతే సంతానాన్ని కనడం లేకపోతే ఆ సంతానాన్ని పెంచి పెద్దవాళ్ళని చేయడం, వాళ్ళకి అందరికీ ఇంటిల్లిపాదిగా ఉంటి పెట్టడం, ఇలాంటి వాటిలో ఆమెకు సహజమైనటువంటి ఆనందం ఉంటుందన్నమాట. స్త్రీకి సహజంగా స్త్రీ అలాంటి విషయాల్లో, ఎందుకంటే అది సహజం. సహజ అంటే అర్థం ఏంటి? సహ అంటే కూడా, జ అంటే జన్మించినది, సహజము అంటే మనతో పాటు పుట్టిందని. కాబట్టి ఏ జీవులైతే స్త్రీ శరీరాలను పొందారో వారి యొక్క సహజ లక్షణం ఏమిటంటే ఆ విధంగా సంతానోత్పత్తి చేయడం, లేకపోతే వారిని చక్కగా సక్రమంగా పెంచి పెద్దవాళ్ళని చేయడం, ఇంటిల్లిపాది చాలా శుభ్రంగా ఉంచుకోవడం, లేకపోతే కుటుంబాన్ని అంతటినీ కూడా ఆనందపరచడం అనేది వారి యొక్క సహజ లక్షణం అన్నమాట. కాబట్టి ఆమె ఏమంటుందంటే స్త్రీ యొక్క సహజ నైజం నుండి ఎప్పుడైతే స్త్రీ ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వడం లేకపోతే ఇలాంటి యాజమాన్యం పరమైనటువంటివి విధానాలు ఎప్పుడైతే ఇలాంటి బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుందో అప్పుడు తీవ్రమైనటువంటి ఘర్షణ వస్తుంది అని చెప్పి అంటుంది. ఆమె అంటుంది ఏమిటంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు స్త్రీలు చాలా సీఈఓ పోస్టులు లేకపోతే ఏదో పెద్ద హెడ్ మాస్టరు లేకపోతే పెద్ద మంత్రి పదవులు లేకపోతే ప్రధానమంత్రి పదవులు ఇవన్నీ చేయడం వల్ల కొంతమంది అనుకోవచ్చు ఓహో స్త్రీ కూడా అన్ని పనులు చేయగలదని. కానీ అలాంటి స్త్రీ ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఉండలేదు అని చెప్పి ఇంద్రా నూయి ఒక ఇంటర్వ్యూలో చెప్పిందనమాట. చాలామంది ఏదో పొగుడుతూ ఉంటారు స్త్రీ అంత స్థాయికి వెళ్ళింది చాలా గొప్ప అది అని చెప్పి, కానీ అందులో ఉన్నటువంటి ఎంత కోల్పోతున్నాం అనేటువంటిది మాకే తెలుస్తుందని చెప్పి అంటుంది ఇంద్రా నూయి. చూడండి, ఆమె సాధారణ వ్యక్తి కాదు ఇంద్రా నూయి అంటే. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క సహజ లక్షణాన్ని మనం పక్కన పెడతామో అప్పుడు మనం ఆనందంగా ఉండలేమన్నమాట. కాబట్టి ఈనాడు చూడండి, సరే స్త్రీ స్వాతంత్ర్యం అని చెప్పి అన్నాం, దానివల్ల స్త్రీలు సాధించినటువంటిది ఏమిటి? స్త్రీ స్వాతంత్ర్యం వల్ల లాభపడేది దుష్టులైనటువంటి పురుషులు మాత్రమే. స్త్రీ స్వాతంత్ర్యం వల్ల స్త్రీకి ఎలాంటి లాభం ఉండదన్నమాట. లాభంగా చెప్పబడేదల్లా ఈ కాముకులైనటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు స్త్రీని లోబరుచుకోవడం కోసం స్త్రీ స్వాతంత్ర్యం అనేటువంటి దాన్ని వాళ్ళు సమర్థిస్తూ ఉంటారనమాట. చూడండి, సమాజంలో ఏమిటి స్త్రీ స్వాతంత్ర్యం వల్ల వచ్చిన ఫలితం ఏమిటంటే స్త్రీ అంటే ఒక భోగ వస్తువుగా మారిపోయింది, ఒక సెక్స్ సింబల్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. చూడండి,
అంటే అర్థం లేనటువంటి ఏ వస్తువునైనా సరే అమ్మాలన్నా సరే అర్ధనగ్నమైనటువంటి స్త్రీని ప్రదర్శించకుండా వస్తువు అమ్మడవదు. చూడండి సంబంధం ఏమిటి అసలు దానికి. సరే స్త్రీని గౌరవించాలి అనేటువంటి విధంగా సమాజం చెబుతూ ఉన్నప్పుడు, కానీ గౌరవనీయమైనటువంటి విధంగా, ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మాతృవత్ పరదారేషు అని చెప్పి అంటున్నారు. మాతృవత్ పరదారేషు అంటే పరదారేషు, ఇతరుల యొక్క భార్యను తల్లిగా చూడాలి ప్రతి పురుషుడు అనేటువంటిది వేదశాస్త్రాలు చెప్పబడుతున్నాయి. చూడండి, పురుషుడు ఇతరుల యొక్క భార్యను తల్లిగా చూడాలి. మరొక విషయం ఏం చెప్పారు అంటే ప్రతి స్త్రీ కూడా తన భర్త తప్ప మిగిలిన వారందరినీ కూడా తన సంతానంగా చూడాలి అని చెప్పారు. చూడండి, ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళు కూడా చక్కటి గౌరవాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు రెండూ లేవు. అటు వాళ్ళకే శిక్షణ లేదు, పురుషుడికి మాతృవత్ పరదారేషు అంటే ఇతరుల యొక్క భార్యని మన తల్లిగా చూడాలనేటువంటి శిక్షణ వాళ్ళకి లేదు, తల్లిగా వ్యవహరించాలనేటువంటి శిక్షణ స్త్రీలకి లేదు. చూడండి కలియుగంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో ఆధునిక విద్యా విధానం స్త్రీలను మాతృమూర్తులుగా తీర్చిదిద్దుతుందా చెప్పండి? ఆ విధంగా లేదే చూస్తే సమాజం. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం. ఇది 5000 సంవత్సరాల క్రితమే చర్చించబడింది. ఇదేదో కొత్త విషయం కాదు. 5000 సంవత్సరాల క్రితమే చూడండి ధర్మదేవత గోమాతతో మాట్లాడుతుంది. ఏమనంటే దుష్టులైన పురుషులచే అనాథులుగా వదిలివేయబడిన దుఃఖితులైన స్త్రీలను గూర్చి. చూడండి, ఏమిటి అనాథులుగా వదిలేయబడడం అంటే, ఇప్పుడు ఆధునిక సమాజంలో చూడండి పూర్వం వివాహ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. అంటే ఇప్పటికీ ఉందనుకోండి, అది వేరే విషయం. వివాహ వ్యవస్థ అనేటువంటి దాంట్లో బాధ్యత అనేటువంటిది ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ విచ్చలవిడితనం అనేది పెరిగిపోతుందో, ఎప్పుడైతే ఈ స్త్రీ స్వాతంత్ర్యం పేరుతో లేకపోతే రకరకాల విడాకుల చట్టాలు అవి ఇవి తీసుకురావడం వల్ల నష్టపోయేది ఎవరు అంటే ఎక్కువ శాతం స్త్రీయే నష్టపోతుందని చెప్పాలి. శ్రీల ప్రభుపాదులు ఒకసారి పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు 1960లోనే అమెరికా లాంటి దేశాల్లో ఈ స్త్రీవాదం అనేది చాలా బలంగా కొనసాగుతుందనమాట. అప్పుడు ఎవరు విలేకరులు వచ్చి ఒక స్త్రీ విలేకరి శ్రీల ప్రభుపాదుల వారిని ప్రశ్నిస్తుంది, ఏమిటి మీ ఉద్యమంలో స్త్రీ పురుషులు సమానులు కాదంటారు, ఇది ఎంతవరకు సమంజసం? శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఎలా సమానం అవుతారు? వారి యొక్క శరీర నిర్మాణం వేరు, వారి యొక్క మానసిక స్థితి వేరు, వారి యొక్క వివేక స్థితి వేరు, వారి యొక్క భావాలు అనేటువంటివి కూడా పూర్తిగా విడిగా ఉంటాయి. ఎక్కడ సమానత్వం ఉంది? ఇప్పుడు స్త్రీ సంతానోత్పత్తి చేయగలదు, పురుషుడు సంతానోత్పత్తి చేయగలడా? లేదు. మరి ఎలా సమానం అవుతాడు స్త్రీ పురుషులు? ఇంకా వాళ్ళు అంటారు, ఆయన అంటారు, ఏమంటారంటే పురుషుని యొక్క దేహ నిర్మాణం ప్రకారం ఒక పురుషుడు అతడు ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రాగలడు, కానీ ఒక స్త్రీ ఆ విధంగా ప్రపంచాన్ని చుట్టి రాలేదు, ఎందుకంటే ఆమెకు రక్షణ అవసరం. ఇంకా ఆయన చెప్తారు, మీరు సమానత్వం అంటున్నారు, సరే ఇప్పుడు మీ యొక్క ఆధునిక విధానం వల్ల ఈ ఏదైతే కామం అనేటువంటిది ఉందో దాన్ని ప్రేమ రూపంతో మీరు దాన్ని ఎక్కువగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. మీరు ఈ ప్రేమ వివాహాలు వీటి వల్ల ఏమవుతుందంటే, సరే ఇద్దరు యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆకర్షితులు అవుతారు, సరే బాగానే ఉంది. ఆకర్షితులు అవ్వడం వల్ల ఏమవుతుంది, మీ దేశంలో వివాహ వ్యవస్థ లేదు కాబట్టి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడు భారతదేశంలో కొత్తగా వస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో ఏమిటంటే దాన్ని ఏమంటారు, లివ్ టుగెదర్ ఏమంటారు, డేటింగ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే వివాహ వ్యవస్థ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల స్త్రీ గర్భం దాల్చిందనుకోండి, పురుషుడు ఏం చేస్తాడో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వివాహ వ్యవస్థ లేదు కదా. వివాహ వ్యవస్థ ఉంటే బాధ్యత ఉంటుంది. బాధ్యత లేకుండా ఈ డేటింగ్ అని లేకపోతే లివింగ్ టుగెదర్ అనే పేరుతో స్త్రీ పురుషుల కలయిక వల్ల స్త్రీ గర్భం దాల్చుతుంది, పురుషుడి గర్భం దాల్చడు. కాబట్టి పురుషుడు ఏం చేస్తాడు, చేతులు దులుపుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ యొక్క గర్భం యొక్క బాధ్యతను స్వీకరించాల్సింది ఎవరు, స్త్రీనా పురుషుడా చెప్పండి? స్త్రీనే. అంటే స్త్రీ అనొచ్చు, ఇప్పుడు ఏమిటంటే టెక్నాలజీ బాగా పెరిగింది కదండి, అబార్షన్ చేయించుకోవచ్చు కదండి, కానీ ఆ బాధ కూడా ఎవరు పడాలి? ఆ స్త్రీకి భారమే. ఆ విధంగా చూసిన భారమే. లేకపోతే సంతానాన్ని ఉత్పత్తి చేసిన ఆ పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉంటాడో అతను తండ్రి లేకుండా ఉంటాడు, కాబట్టి ఆ విధంగా కుటుంబంలో ఆనందం అనేటువంటిది ఉండదు. మరి ఆ విధంగా చూసినా కదా స్త్రీకే కదా నష్టం. మరి ఇంతగా స్త్రీ నష్టపోతుంటే స్త్రీ పురుషులు సమానం అని ఎలా చెప్తారు మీరు అని చెప్పి అడుగుతారు ఆయన. చూడండి, ఇవన్నీ కూడా యథార్థంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. కాబట్టి భాగవతంలో చర్చించారు ఈ విషయాలన్నీ కూడా, మనం కొత్తగా ఏమి చెప్పుకోవట్లా. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు,
స్త్రీలు మరియు బాలురు కూడా నిర్లక్ష్యపరుపబడి, ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి అనేటువంటి వాడు లేడో, కేవలం తల్లి యొక్క సంరక్షణలో పెరగడం అనేది చూడండి, అది సహజ వాతావరణం. తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు పెరగడం అనేది వేరు. తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలతో పెరిగినటువంటి సంతానానికి, కేవలం తండ్రి వద్దో లేదా కేవలం తల్లి వద్దో పెరిగినటువంటి సంతానానికి చాలా భేదం ఉంటుంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసంలో. నిర్లక్ష్యపరుపబడి రక్షణము లేకుండా వదిలివేయబడుదురు. చూడండి, మనం చూస్తుంటే అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో వేస్తుంటారు, ఎవరో అనాథ శిశువుని విసిరేశారని చెప్పి. ఎవరి అనాథ శిశువు అంటే, ఈ విధంగా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినటువంటి, ఈ కామంతో ఎవరైతే అంధులైపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కలయిక వల్ల జన్మించినటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కోసారి మనం చూస్తాం, పొదల్లో పాడేశారని, డ్రైనేజీలో పాడేశారని. మీరు అందరూ వినే ఉంటారు కదా, టీవీలో చెప్తుంటారు, అనాథ శిశువులు ఎవరో లభించారని చెప్పి. ఎవరు అనాథ శిశువులు? ఎందుకని వాళ్ళు బాధ్యత స్వీకరించట్లా? కారణం ఇదే. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి అనాథలుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వాళ్ళని వదిలేసిన తల్లిదండ్రులు కలుస్తుంటారనమాట. అలా సంవత్సరానికి ఒకసారి తండ్రిని కలిస్తే అది ఫాదర్స్ డే అని చెప్పి, ఆ విధంగా ఒకరోజు తల్లిని కలిస్తే అది మదర్స్ డే అని జరుపుకుంటారు. చూడండి, ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు ఫాదర్స్ డే మదర్స్ డే వచ్చింది అంటే, సంవత్సరానికి ఒకసారి ఎందుకు ప్రత్యేకంగా జరుపుకోవాలి అంటే, వాళ్ళకి స్థిరమైనటువంటి తల్లిదండ్రులు లేరు కాబట్టి. స్థిరంగా వాళ్ళకి తల్లిదండ్రులు లేరు కాబట్టి, ఎందుకంటే అక్కడ ఇంకో ఉదయం అనేటప్పుడు నేను చెప్పాను కదా, ఏంటది లివింగ్ టుగెదర్, డేటింగ్ అనేటువంటి విధానంతో అక్కడ ఉన్న విధానం ఏం చేస్తారంటే, వివాహం చేసుకోవడానికి పూర్వం రకరకాల వ్యక్తుల్ని ప్రయత్నిస్తారనమాట. చూడండి, ఒక స్త్రీ అనేక పురుషుల్ని, ఒక పురుషుడు అనేక స్త్రీలతో వాళ్ళు భోగించి, ఆ విధంగా ఎవరైతే మనకు సమవుజ్జి అనుకుంటారో వారిని వివాహం చేసుకుంటారట. చూడండి, అదే కదా డేటింగ్ అంటే. అంటే ముందు ప్రయత్నం చేసి, కాబట్టి ఈలోపు పుట్టినటువంటి సంతానం ఏమవుతారు? వాళ్ళు గర్భంలోనే వధించబడతారు, లేకపోతే వాడు బయటకు వస్తే అనాథగా ఉండిపోతాడు అనమాట. కాబట్టి ఆ విధంగా ప్రతి స్త్రీకి అనేక మంది భర్తలు, అంటే ప్రతి శిశువుకి ఒక తల్లి ఉంటుంది, కానీ ఆ తల్లికి అప్పటికే అనేక మంది భర్తలు, లేకపోతే ఆ తండ్రికి అనేక మంది భార్యలు ఉంటారు. అందుచేత ఈ పుట్టినటువంటి శిశువు నేను ఏ పురుషుడికి లేదా ఏ స్త్రీకి జన్మించానటువంటి తెలుసుకుని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుతాడనమాట. అది మదర్స్ డే, ఫాదర్స్ డే. అది గుడ్డిగా ఈ భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కేవలం అనుకరించడం ఒకటే తెలుసు కాబట్టి భారతదేశంలో కూడా మదర్స్ డే, ఫాదర్స్ డే. చూడండి, అసలు ఉద్దేశం ఏంటి? అది ఎంత దారుణమైనటువంటి నీచమైనటువంటి అవస్థను సూచిస్తుంది పాశ్చాత్య దేశాల్లో. చూడండి, అంటే ఏ దిగజారినటువంటి సమాజంలో జరుపబడేటువంటి ఉత్సవాలు అవి, మదర్స్ డే, ఫాదర్స్ డే అనేవి. అవి భారతదేశంలో ఎందుకు చేయాలి? మరి భారతదేశంలో కూడా ఇవన్నీ వస్తున్నాయంటే మనం కూడా పతనం అవుతున్నాం అనేటువంటి దానికి ఇది ఒక సూచిక అన్నమాట. స్త్రీలతో అక్రమ సంబంధమే పలువురు స్త్రీలను మరియు బాలురను ఈ యుగమున అనాథలుగా చేయుచున్నది. చూడండి, అదే కారణం. సందర్భమును అనుసరించి స్త్రీలు పురుషుల ఆధీనములో లేకుండా జీవించవలనని యత్నించడి కారణమున వివాహమనున్నది స్త్రీ పురుషుల నడుమ ఒక ఒప్పందముగా మాత్రమే నిర్వహించబడుచున్నది. చూడండి, 5000 సంవత్సరాల క్రితం చెప్పారు సుఖదేవ గోస్వామి. ఇదే భాగవతం 12వ స్కందంలో ఏం చెప్తారంటే, దాంపత్యం రతిమేవహి అని చెప్పి అంటారు. కలియుగంలో కేవలం మైథున సుఖం కోసం మాత్రమే వివాహం అనేది చేసుకుంటారు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. వివాహం అనేటువంటి దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ధర్మేన అర్థేన కామేన నాతి చరామి అని చెప్పి చదువుతారు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి వాటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. అంటే వివాహం అనేది ఎవరికి అవసరం అంటే, మన జీవితం యొక్క లక్ష్యం మనం మోక్షాన్ని సాధించాలి. మోక్షం అంటే ఏమిటి? జన్మ, మృత్యు, జరావ్యాధుల నుంచి బయటపడాలి. అది మోక్షం సాధించడం అంటే. కాబట్టి ఈ మోక్ష సాధనలో పురుషునికి సహకరించేటువంటి ఆమెనే ధర్మపత్ని అని చెప్పి అంటారు. అంటే ధర్మాన్ని ఆచరించడంలో సహకరించేటువంటి స్త్రీని ఏమంటారంటే ధర్మపత్ని అంటారు. అది కూడా ధర్మపత్ని ఎవరికి అవసరం అంటే శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైతే మనకి చూడండి 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యాశ్రమం నుండి నేరుగా సన్యాసాశ్రమానికి వెళ్ళగలిగిన వాళ్ళకి ధర్మపత్ని అవసరంలా. కానీ ఎవరైతే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలనుకుంటారో, ఎందుకంటే వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసం ఒక స్త్రీ యొక్క సహాయాన్ని ఎవరైతే స్వీకరిస్తారో
వారికి వివాహం అనేటువంటిది నిర్దేశించబడింది. వారిని గృహస్థులు అని చెప్పి అంటారు. కాబట్టి ఆ గృహస్థులు తమ ధర్మ సాధనలో తమకు అండగా ఉండేటువంటి ఆమెని ఏమంటారు, అర్ధాంగి అని చెప్పి అంటారు, లేకపోతే ధర్మపత్ని అంటారు. అంటే దేనికోసం వివాహం చేసుకోవాలంటే ఇద్దరూ కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి మోక్ష సాధన కోసం వాళ్ళు పనిచేయాలి. అది ఉద్దేశం ధర్మపత్ని అంటే. కాబట్టి అందులో ఏమని ప్రతిజ్ఞ చేస్తారంటే ధర్మములోను, అర్థంలోను, కామంలోను, దేనిలోనూ కూడా నేను విడువను అని చెప్పి అంటారు. ఆ విధంగా ధర్మ, అర్థ, కామములు దాటిన తర్వాత మోక్షం అనేటువంటిది వస్తుంది. దానికోసం అవసరం తప్ప. కానీ కలియుగంలో ఏమిటి, ధర్మేన అర్థేనా లేదు, కేవలం కామేన నాతిచరామి అంతే. నాతిచరామి కూడా లేదు అందులో. నాతిచరామి ఎక్కడుందో? నాతిచరామి అంటే నేను వదిలిపెట్టను ఇప్పుడు అని అర్థం. నా అంటే లేదు అని, చరామి అంటే నేను వదిలేసి తిరగను నేను అని చెప్పి అక్కడ వాగ్దానం చేస్తారు, వదిలిపెట్టను అని చెప్పి. ఇందులో కేవలం కామంలో మాత్రమే కాదు, ధర్మము, అర్థము, కామము మూడిట్లో కూడా. కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు, ధర్మం లేదు, అర్థం లేదు, కేవలం కామం, అది కూడా జీవితాంతం ఎలాగో సాగదు అది. కాబట్టి ఇది పతనావస్థ అనమాట. అందుకే కలియుగంలో ఏమైపోతుందంటే వివాహం అనేది ఏం చేస్తారంటే బాహ్యమైన శారీరక సౌందర్యాన్ని ఆధారంగా సంబంధాన్ని పెట్టుకుంటారు. చూడండి, కలియుగంలో వివాహం అంటే ఏం చేస్తారు, రకరకాల ఫోటోలు చూస్తారన్నమాట. ముందు ఫోటోలు చూస్తారు ముందు, చూడండి. కానీ శాస్త్రం ఒకటి ఏం చెప్తుంది తెలుసా, రూపవతి భార్య శత్రువు అని చెప్పి చెప్తుంది. చూడండి, ఎవరైతే ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే నా జీవితం అనేది ఇదే నా యొక్క చివరి జన్మ కావాలి, నేను మళ్ళీ ఇలాంటి నీచమైనటువంటి శరీరాన్ని స్వీకరించకూడదు అనుకుంటారో, అలా ఎవరైతే చాలా గంభీరంగా ఆధ్యాత్మికతపై దృష్టి పెడతారో వారికి రూపవతి భార్య శత్రువు అంటే సౌందర్యవతిగా ఉన్నటువంటి భార్య అలాంటి వాడికి శత్రువు అని చెప్పి చెప్తుంది శాస్త్రం. కానీ కలియుగంలో అసలు వివాహం జరిగేది దేని ఆధారంగా, గుణాన్ని ఎవరు పట్టించుకోరు, వ్యక్తిత్వాన్ని ఎవరు పట్టించుకోరు, ఆధ్యాత్మిక ఆసక్తి ఎంతవరకు ఉంది అలాంటి వాటిని ఎవరు పట్టించుకోరు. కేవలం పైన ఉన్నటువంటి వస్త్రం ఏదైతుందో, శరీరం అనేటువంటి వస్త్రం యొక్క సౌందర్యాన్ని పరిగణించి మాత్రమే. అంటే కలియుగంలో ఉద్దేశం ఏమిటంటే సౌందర్యవతిగా ఉంటే, లేకపోతే వ్యక్తి సుందరుడుగా ఉంటే చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటాడని అనుకుంటారు. చూడండి, అది పూర్తిగా అసంబద్ధమైనటువంటిది అనమాట. అందుకే పూర్వం వివాహ వ్యవస్థ చూస్తే ఎప్పుడు కూడా ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ అన్ని సందర్భాలు, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి క్షత్రియ వంశాల్లో అయితే ఒక స్త్రీ తన భర్తను ఎన్నుకోవచ్చు, దానికి స్వయంవర కార్యక్రమాలు ఇలాంటివి ఉండేవి. కానీ సాధారణంగా ఇతర వర్ణాల్లో అయితే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఒక భార్యని కానీ భర్తను కానీ ఎన్నుకోవడానికి లేదు, అది పెద్దవాళ్ళ చేత నిర్ణయించబడేది. ఎందుకని అంటే స్వతంత్రత ఇవ్వకూడని వారికి స్వతంత్రతను ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే శ్రేయస్సును ఆలోచించరు, వాళ్ళకి ప్రియమైన దాన్ని ఎన్నుకుంటారనమాట. చూడండి, మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ విషయం. అంటే స్వతంత్రత ఇవ్వకూడని వారికి ఆ విషయాల్లో స్వతంత్రతనిస్తే వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏమని ఆప్షన్ ఇచ్చారంటే కరోనా వస్తుంది కదా, కాబట్టి విద్యార్థులందరూ కూడా నిర్ణయించుకోవచ్చు కాలేజీకి వెళ్ళాలా లేదా. 90% మంది ఏమని నిర్ణయిస్తారు, ఎందుకండి వద్దులేండి మేము ఇంటికాడ చదువుకుంటామండి. అర్థమవుతుంది కదా. ఎందుకని, వాడు ఏమనుకుంటాడు, ప్రస్తుతం నాకు ఆనందంగా ఉండాలి అంతే. అంతేగాని వాడు ఏమన్నా ఇదేమిట్రా బాబు కాలేజీకి వెళ్ళకపోతే ఎలాగా, ఇప్పుడు భవిష్యత్తులో నా భవిష్యత్తు ఏమైపోతుంది, నేను సరిగ్గా ట్రైనింగ్ అవ్వకపోతే నాకు ఉద్యోగం ఎలా వస్తుంది, నాకు ఇవన్నీ కూడా నేర్చుకుంటాను అని అనుకునే అర్థం చేసుకునేవాడు బడికే వెళ్ళాలనుకుంటాడు. కానీ సాధారణంగా ఎక్కువ శాతం మంది వాళ్ళ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే దూరదృష్టిని కలిగి ఉండరు ఎక్కువ శాతం. ముందు నాకు ఇప్పుడు ఏం కావాలి. చూడండి, సాధారణ జనులు కూడా అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్లో ఎవడన్నా వచ్చి ఆ రోజు నాకు ఎలక్షన్కి ముందు రోజు ఎవడెక్కువ డబ్బులు ఇస్తే, ఎవడెక్కువ మందు పోస్తే, ఎవడెక్కువ బిర్యానీ పెడితే వాడికే ఓటు. అంటే వాడు తాత్కాలికమైనటువంటి ఇంద్రియ సుఖం చూసుకుంటున్నాడు. కానీ ఒరే నేను వేసే ఓటు ఏదైతే ఉందో అది 5 ఏళ్ళు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందే, కాబట్టి ఇలాంటి వాటికి నేను నొంగకూడదు అని చెప్పి ఆలోచించే బుద్ధి ఎంతమందికి ఉంది. ఆ బుద్ధి ఉంటే ఇంకా ఎందుకు సమాజంలో, లేకపోతే ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పంచిపెడుతున్నారు, బిర్యానీ పంచిపెడుతున్నారు, మందు పంచిపెడుతున్నారంటే జనం ఏ దిగజారిన స్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అంటే ఎవడికి వాడు ఈరోజు నాకు రేపు గడిస్తే చాలు, భవిష్యత్తులో ఏం జరిగితే నాకెందుకు, ఇదే ఆలోచన. అంతేనే కదా. లేకపోతే ఇంకా ఇలాంటివన్నీ కూడా ఎందుకు సాగుతున్నాయి చెప్పండి. అంటే ఆ స్థితిలో ఉన్నారనే కదా జనం.
మరి అలాంటి వాళ్ళకి స్వతంత్రం ఇవ్వకూడదని చెప్తుంది శాస్త్రం. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తరపున పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఒక యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళకి నిర్ణయించుకునే హక్కు, ఎంచుకునే హక్కు ఇస్తే వాళ్ళు భవిష్యత్తుని ఆలోచించకుండా తాత్కాలికంగా అందాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఆ యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది జీవిత భాగస్వామి విషయంలో. ఎవరు తీసుకోవాలంటే పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ దశలు దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళకి జీవితంలో ఎదురు దెబ్బలని తినుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆలోచించగలరు ఏమిటంటే నిజంగా వీడికి శ్రేయస్సునిచ్చేది ఏమిటి. వీడికి కేవలం ఏదో ఒక సంవత్సర కాలం, ఒక 3 నెలల కాలం పాటు ఆనందం కోసం వీడు తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు, కానీ జీవితాంతం ఏం చేయాలి? అందుకే వైదిక జీవన విధానంలో ఈ జాతకాలు చూడడం అనేటువంటిది ఉంది. చూడండి, ఎందుకది చూస్తారంటే వాడి యొక్క గుణాలు ఎలా ఉన్నాయి అసలు. ఇప్పుడు ఇద్దరికీ గుణం కలుస్తుందా లేదా చూడండి. వీళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ముందుకు వెళ్ళగలరా లేదా, ఇవన్నీ చూడడం కోసమే వాళ్ళు ముందు ఏం చేసేవారంటే వారి యొక్క జాతక చక్రాలను చూసి పరిశీలించి వారిద్దరికీ సరిపోతుందా లేదా ఇవన్నీ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే జీవితాంతం చేయాల్సిన ప్రయాణం కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉద్దేశ్యం వేరు, మోక్ష సాధన అనేది ఉద్దేశ్యం. అంతేగాని తాత్కాలికమైనటువంటి ఏదో కట్నం బాగా వస్తుందనో, లేకపోతే బాగా సౌందర్యవతి అనో, లేకపోతే బాగా అందంగా ఉన్నాడనో, అంటే దేహపరమైనటువంటి లక్షణాలు చూసో, లేకపోతే జేబు బరువు చూసో చేసుకుంటే వీడు మోక్ష సాధన దాకా వెళ్ళలేడు అనమాట. కాబట్టి పూర్వం పెద్దవాళ్ళు మోక్ష సాధన చూసేవారు, దానితో పాటుగా వీలైనంతగా ఈ ధర్మం ఎంతవరకు ఉంది లేదా అర్థం ఎంతవరకు ఉంది చూసేవారు తప్ప ఈ బాహ్యమైనటువంటి సౌందర్యానికి పెద్దగా వాళ్ళు దానికి బలపరిచేవారు కాదనమాట. చూడండి, అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కలియుగంలో ఏమైపోతుందట అంటే ఏం చేస్తారట, సందర్భమును అనుసరించి స్త్రీలు పురుషుల ఆధీనములో లేకుండా జీవించవలనని యత్నించడి కారణమున వివాహమునది స్త్రీ పురుషుల నడుమ ఒక ఒప్పందముగా మాత్రమే నిర్వహింపబడుతుంది. కేవలం ఒక డీల్, ఒక కాంట్రాక్ట్ మాత్రమే కలియుగంలో. చూడండి, కాంట్రాక్టు ఒప్పందాలనేవి ఎప్పుడైనా దిగిపోవచ్చు, అర్థమైంది కదా, ఎప్పుడైనా దిగిపోవచ్చు. భారతదేశంలో అసలు ఈ విడాకుల చట్టం ఎలా ప్రవేశపెట్టిందో తెలుసా మీకు? భారతదేశం మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు తన కుమార్తె ఇందిరాగాంధీ చేసుకున్నటువంటి వివాహాన్ని, అంటే ఆమె భర్తను వదిలేయాలనుకున్నది కాబట్టి ఆమె కోసం మొత్తం దేశమంతా విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టాడు. చూడండి, మీకు తెలుసో తెలియదు, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టాడు. అది ఎవరు మొట్టమొదటి విడాకులు తీసుకుంది? ఇందిరాగాంధీ. ఆమె కోసం మొత్తం అందరికీ ప్రవేశపెట్టాడు. అది పరిస్థితి. కానీ పూర్వం అలాంటి ఆప్షన్ ఉండేది కాదు. అసలు ఆప్షన్ ఉంటుందని, అలా విడిపోవచ్చని కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఎన్ని బాధలు పడినా సరే స్త్రీలైనా పురుషులైనా అలా జీవితాంతం నెట్టుకుంటూ వెళ్ళిపోయేవారు అంతే. చూడండి, సహిస్తూ ముందుకు వెళ్ళాల్సిందే, ఆప్షన్ లేదు పూర్వం. కానీ ఎప్పుడైతే ఆప్షన్ ఇచ్చారో అప్పుడు దుర్వినియోగం జరుగుతుంది. ఇందాక చెప్పాం కదా, కాలేజీకి వస్తారా రారా బాబు, కరోనా కదా అంటే ఆప్షన్ ఇచ్చారు కదా ఇంటికాడ చదువుకుంటా ఉండి అంటాడు. కాబట్టి ఎప్పుడైతే అవకాశం ఉందో ఇక దాన్ని అందరికీ దుర్వినియోగపరుచుకుంటారనమాట. చూడండి, కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే కేవలం ఒక ఒప్పందం మాత్రమే. ఈ రోజుల్లో ఎవరు సుఖంగా లేరు. చూడండి, ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషుడికి విధేయురాలిగా ఉంటుందో అప్పుడు ఆ పురుషుడికి ఆ స్త్రీ పట్ల ఆకర్షణ పెరిగి బాధ్యత అతడు తీసుకుంటాడట. చూడండి, ఎంతగా అయితే ఒక స్త్రీ పురుషునికి, అంటే ఎంతగా అయితే ఒక భార్య భర్తకు విధేయురాలిగా ఉంటుందో అంతగా భర్త ఆమె పట్ల బాధ్యత కలిగి ఉంటాడట. చూడండి, ప్రాణానికి తెగించైనా సరే ఆమెను రక్షించాలని అనుకుంటాడట. అది సైకలాజికల్గా. దీని గురించి చాలా మనకి ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. ఎవరో ఒక ఆంగ్ల రచయిత మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశాడు. చూడండి, స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాన్ని బేరోజు వేస్తూ. ఇది ఆధునిక మానసిక నిపుణులు కూడా కనుక్కున్న విషయం. చూడండి, స్త్రీ రక్షణను కోరుకుంటుంది, పురుషుడు రక్షణను ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ ప్రేరణ ఎలా పెరుగుతుంది అంటే ఎంతగా అయితే స్త్రీ విధేయురాలే ఉండాలనుకుంటుందో పురుషునికి, అంటే భర్తకు, అంతగా భర్త బాధ్యతను కలిగి ఉంటాడు. దేనికైనా తెగించి ఆమెను రక్షించాలనుకుంటాడు. కానీ ఎప్పుడైతే స్త్రీ విధేయురాలుగా ఉండదో, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవాలనుకుంటుందో అప్పుడు పురుషుడు కూడా రక్షించాలనేటువంటి కోరికని కోల్పోయి అతడు కూడా బాధ్యతను వదిలిపెడతాడు. చూడండి, ఆ విధంగా పరస్పరం ఇద్దరు కూడా దుఃఖానికి గురవుతారనమాట. అందుకే ఏం చేస్తారంటే ఈ ఆధునిక ఈ దుష్టమైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట, ఈ
స్త్రీ స్వాతంత్ర్యం అనేటువంటి ఒక బూటకమైన దాన్ని ప్రవేశపెడతారు. వాళ్ళు ఏ విధంగా దీన్ని ప్రచారం చేస్తారంటే స్త్రీలందరూ కూడా ఓహో స్త్రీ స్వాతంత్ర్యం వల్ల మన జీవితాలు ఎంతగానో మెరుగుపడతాయి, మనం పూర్వం ఇప్పటి వరకు మన గతంలో చరిత్రలో ఏ స్త్రీ కూడా చేయలేనటువంటి పనులు మనం చేయబోతున్నాం ఇప్పుడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దుష్ట ప్రచారం ఏదైతే ఉందో దుష్ప్రచారం దానికి లోనయ్యే వారు కూడా ఏం చేస్తారంటే నిజంగా స్వాతంత్ర్యాన్ని కోరుకుంటారు. కానీ ఆ విధంగా స్వాతంత్ర్యాన్ని కోరుకునేటువంటి ప్రతి స్త్రీ కూడా దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఇది చరిత్ర చెబుతుంది. సమాజంలో ఈనాడు మనకి చూస్తే స్టాటిస్టిక్స్ చెబుతున్నటువంటి విషయాలు చూడండి. అదే ఇక్కడ మనకి భాష్యంలో చెప్పారు. అటువంటి పరిస్థితులలో బాలురు నిర్లక్ష్యపడుదురు. చూడండి, ఈ విధంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధ్యతారాహిత్యంతో మెలిగితే ఎవరు నష్టపోతారట? బాలురు నిర్లక్ష్యపడుదురు. చూడండి, ఎందుకంటే ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదర్శనీయంగా లేకపోతే వాళ్ళు ఏమవుతారు? చెడు మార్గాన్ని పడతారన్నమాట. అర్థమవుతుంది కదా? అందుకే ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరికి తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు పోషించాల్సినటువంటి బాధ్యతను వాళ్ళు పోషించరు. ఈ రోజుల్లో స్త్రీ ఉద్యోగానికి వెళుతుంది, పురుషుడు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, అమ్మా నాన్న ఎవరు ఇంట్లో ఉండరు. కాబట్టి పిల్లలందరినీ కూడా టీవీలు సెల్ ఫోన్లు ఇవి పెంచుతాయి అన్నమాట. చూడండి, టీవీ సెల్ ఫోన్ పిల్లల్ని పెంచింది అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కామ క్రోధ లోప మోహ మదమత్సర్యాలకు బానిసలైపోతారు. చూడండి, కాబట్టి అలాంటి వారినే వర్ణ సంకరం అని చెప్పి అంటారు. అలాంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతే సమాజంలో అలజడి ఆందోళన ఎక్కువైపోతుంది అనమాట. ఎక్కడ కూడా ఆనందం అనేది ఉండదు. ఈనాటి సమాజంలో ఎందుకు ఆందోళనలు ఎక్కువైపోతున్నాయంటే కారణం ఎవరు కూడా సరైనటువంటి పేరెంటేజ్ అని చెప్పంటారు ఇంగ్లీష్లో, అంటే సరైన పెంపకం లేకపోవడం చేత. చూడండి, ఎందుకంటే అంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులకే సరైన పెంపకం లేదు, ఇంకా వాళ్ళు ఎలా సరిగా పెంచుతారు చెప్పండి పిల్లలు? అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక అది ఆ విషయం అయితే, ఇక రెండవ తరగతి ఏం చెప్తున్నారు చూడండి. మొదటి నుండి బ్రాహ్మణులు తెలివి గలవారైనందున నవీన విద్యా విధానమును సులభముగా వంటబట్టించుకుని దాని యందు చక్కగా రాణింతురు. చూడండి, ఎప్పుడైతే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన ప్రారంభమైందో అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళకి అర్థమైంది భారతీయ సమాజంలో బ్రాహ్మణులు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి. కాబట్టి ఈ బ్రాహ్మణులు సహజంగానే తెలివితేటలు కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారట, భౌతిక విద్యా విధానాన్ని కూడా చాలా చక్కగా పట్టుకుంటారట వెంటనే. చూడండి, అందుకే మీరు పూర్వం చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, లేకపోతే ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు వీళ్ళందరూ కూడా ఎవరు ఉండేవారంటే బ్రాహ్మణులే ఉండేవారు. లాల్ బహదూర్ శాస్త్రి, చివరికి నెహ్రూ కూడా కాశ్మీర్కి చెందినటువంటి కాశ్మీరీ పండితుడిగా చెప్పబడతారు. మరి కాబట్టి ప్రారంభ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఎందుకంటే వాళ్ళు మిగతా వారి కంటే కూడా చాలా త్వరగా పట్టుకునేవారు. చూడండి, బ్రిటిష్ వాళ్ళందరూ కూడా తమ కింద అధికారులుగా ఎవరు నిర్మించారంటే బ్రాహ్మణులనే నియమించారు. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా వేగంగా ఇంగ్లీష్ పట్టుకోవడం, అయితే వ్యాకరణ పట్టుకోవడం. అసలు ఆ బైబిల్ అనేటువంటి దాన్ని స్థానిక భాషల్లోకి తర్జుమా ఎవరు చేశారు? బ్రాహ్మణులే చేశారు. చూడండి, లేకపోతే ఆంగ్లంలో ఉన్నటువంటి ఈ బైబిల్ కావచ్చు, ఇతర గ్రంథాలు కావచ్చు, అవి భారతీయ భాషల్లోకి ఎలా తర్జుమా అయ్యాయి? మీరు చూస్తే ఈ తెలుగులో ఆ అనువాదం చేసినటువంటి భాష చూస్తే ఈ రోజుల్లో ఉన్న భగవద్గీతల్లో కూడా వాడనంత గ్రాంధిక భాష అందులో కనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఆనాటి పండితులైనటువంటి వాళ్ళని డబ్బుకు ఎరవేసి వారిని పెట్టారనమాట ఇందులో. చూడండి, కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా అనువాదం చేశారు. ఆ విధంగా ఏమవుతుందట చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే కానీ నీతి నియమములు మరియు ధర్మ సిద్ధాంతములకు సంబంధించినంత వరకు మాత్రము వారు పూర్తిగా పతనము చెంది ఉందురు. చూడండి, బ్రాహ్మణుడు అనేవాడి యొక్క లక్షణాలు భగవద్గీతలో 9 లక్షణాలు చెప్పబడ్డాయి. శమో దమ తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పన్నారు. ఆస్తిక్యం అనేటువంటిది చాలా ముఖ్యం. చివరిది లక్షణం ఆస్తిక్యం అంటే భగవద్భక్తులై ఉండాలి. కానీ ఎప్పుడైతే భగవద్భక్తుడు కానటువంటి బ్రాహ్మణుడు సమాజానికి ఏ విధంగానూ మేలు చేయలేడు. కాబట్టి కలియుగంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరు అంటే వాళ్ళందరూ కూడా భగవద్భక్తి లేనటువంటి నాస్తికులు అన్నమాట ఎక్కువ శాతం. అందుచేత వాళ్ళు ఏం చేస్తారంటే కీలకమైనటువంటి ప్రభుత్వ పదవుల్లో వీటిలో అన్నింటిలో ఉన్నప్పటికీ పూర్తిగా పాలనంతా కూడా ధర్మ విరుద్ధంగా జరుగుతుంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. సాధారణముగా విద్య మరియు చెడు వర్తనములకు పొత్తు కుదరదు. చూడండి, విద్య చెడు వర్తనం. ఎందుకంటే విద్య దదాతి వినయం. చూడండి,
విద్య అనేటువంటిది దేన్ని ఇస్తుందంటే వినయాన్ని ఇస్తుంది. విద్య దదాతి వినయం. కానీ కలియుగంలో ఏమవుతుంది? విద్యా దదాతి దౌర్భాగ్యం అన్నమాట. చూడండి, ఎందుకంటే చాలా స్పష్టంగా స్టాటిస్టిక్స్లో మనకు తెలుస్తుంది. ఏమిటంటే ఎప్పుడైతే ఈ ఆధునిక విద్యా విధానం అనేది, ఆధునిక విద్యావంతులు పెరుగుతున్న కొద్దీ సంఘంలో అరాచకాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. చూడండి, చదువు లేని వాడికి పెద్ద పెద్ద మోసాలు ఎలాగో చేయాలో తెలియదు. వాడేదో గ్రామంలో చదువు లేనివాడు కాబట్టి చిన్న చిన్న దొంగతనాలు అవి చేస్తాడు. బాగా చదువుకొని విపరీతమైన సాఫ్ట్వేర్ మైండ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే బ్యాంకుల యొక్క సాఫ్ట్వేర్ను కూడా హ్యాక్ చేయగలడు అనమాట. చూడండి, ఇప్పుడు ఏ దేశంలోనూ భద్రత లేదు. ఎక్కడో ఎవడో ఒకడు చైనాలో కూర్చొని మొత్తం స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ మొత్తం సర్వర్లన్నీ బ్లాక్ చేసి పడేస్తారు. ప్రభుత్వానికి చెందినటువంటి కట్టుదిట్టమైన డిఫెన్స్కి సంబంధించిన వెబ్సైట్లు కూడా హ్యాక్ అయిపోతాయి. చూడండి, ఎలా సాధ్యం అవుతుంది ఇది? అంటే హ్యాకింగ్ చేయడం అనేది ఏదైనా సాధారణ పని అనుకున్నారా? దానికి ఎంత బుర్ర ఉండాలి చూడండి. లేకపోతే మనకి ఆన్లైన్ దొంగతనాలు జరుగుతుంటాయి. చూడండి, మీకు తెలియకుండానే మీ అకౌంట్లో డబ్బులన్నీ ఎగిరిపోతుంటాయి. మీరు చేయగలరు అలాంటి పనులు? దానికి ఎంత నిపుణత కావాలి చూడండి, ఎంత ఎక్స్పర్టైజ్ ఉండాలి దానికి. మీకు తెలియకుండా మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇలాంటివన్నీ దొంగ సాఫ్ట్వేర్లు అవి ఇవన్నీ ఎవరు కనిపెడుతున్నారు? చదువు లేనివాడు కనిపెడుతున్నాడా? ఇంగ్లీష్ రానివాడు ఏమైనా చేస్తున్నాడు ఇలాంటి పనులన్నీ? కష్టం, వాడు ఎలాగో చేయలేడు. అందుకే ఈశోపనిషత్తులో చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుందంటే అజ్ఞానం కంటే అవిద్య దారుణమైనది, ప్రమాదకరమైనదని చెప్పి. చూడండి, అజ్ఞానం కంటే అవిద్య ప్రమాదకరమట. అజ్ఞానం అంటే ఏమిటి? వాడికి ఏమీ తెలియదు అసలు. అవిద్య అంటే ఏమిటి? తప్పుడు విద్య. చూడండి, కాబట్టి తప్పుడు విద్య కంటే నిరక్షరాస్యుడిగా ఉండడం మేలు. నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్ అని చెప్పి అంటారు. చూడండి, అందుకే మన పిల్లల్ని చూడండి కుదురుగా కూర్చోమంటాం. పిల్లల్ని ఎందుకని కుదురుగా కూర్చోమంటారు? కారణం ఏంటంటే వాడు పనికొచ్చే పని ఇది చేయలేడు కాబట్టి వాడిని కుదురుగా కూర్చోమంటాం. ఒక దగ్గర పనికొచ్చే పని చేయగలిగిన వాడిని కుదురుగా కూర్చోమంటారు ఎవరన్నా? తల్లిదండ్రులకి చిన్నపిల్లవాడు సహాయం చేస్తున్నాడు అనుకోండి అన్ని పనులు, వాడిని కుదురుగా కూర్చోమంటారా? లేదు. ఎవరిని కుదురుగా కూర్చోమంటారు? అర్థం లేని మాటలు మాట్లాడి నోటి వేరేసి కూర్చో అని చెప్పంటారు. కుదురుగా కూర్చో అని చెప్పంటారు. ఎందుకంటే వాడు అల్లరి, వాడి పనికొచ్చే పనులు చేయలేడు. కాబట్టి ఈశోపనిషత్తులు మనకు చెప్పబడింది ఏమిటంటే అవిద్య చాలా ప్రమాదకరం అజ్ఞానం కంటే కూడా. కాబట్టి ఇప్పుడు దేశానికి ప్రమాదం వీళ్ళు చెప్తుంటారు. ఒక్కోసారి గవర్నమెంట్ వాళ్ళు ప్రచారం ఏమని చేస్తారంటే నిరక్షరాస్యత వల్ల భారతదేశం వెనుకబడుతుంది. కాదు, అక్షరాస్యత వల్ల భారతదేశం చెడిపోతుంది. అక్షరాస్యత వల్ల, పనికిరానిటువంటి చదువు వల్ల దేశం చెడిపోతుంది అనమాట. ఈరోజు మీరు దేశంలో చూస్తే ఎలాంటి పెద్ద పెద్ద అరాచకాలైనా చేసేవాళ్ళు నిరక్షరాస్యులు కాదు. వాళ్ళు ఎవరు ఏదో అదండి తాపి ఏదో మనకి చూడండి బిల్డింగుల్లో రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, లేకపోతే గోతులు తవ్వుకునేవాళ్ళు, టెలిఫోన్ స్తంభాలకి పైపు లైన్లకి గోతులు తీసేవాళ్ళు వీళ్ళు కాదు. ప్రపంచంలో అతిపెద్ద స్కాములు చేసేది వాళ్ళ. ఎవరు చేస్తారు? ఈ భాటియాలు లేకపోతే విజయమాల్యాలు వీళ్ళందరూ కూడా గోతులు తవ్వుకునే వాళ్ళు. వీళ్ళంతా అక్షరాలు రాని వాళ్ళ కాదు, బాగా చదువుకునేటువంటి వాళ్ళు, అతి తెలివి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. చూడండి, కాబట్టి దానివల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రమాదం. అందుకే సాధారణంగా విద్యకి చెడు వర్తనానికి పొత్తు కుదరదు, కానీ అట్టివి సమాంతరంగా ప్రయాణించుచుండును. కానీ కలియుగంలో విపరీత ధోరణి ఏమిటంటే రెండు సమాంతరంగా వెళుతున్నాయట, విద్య అరాచకం రెండు కూడా. చూడండి, పాలనాధికారులు వేద నియమములను నిరసించుచు నామమాత్ర మతరహిత రాజ్యమును నడుపుటకు ఎక్కువ ప్రాధాన్యతను సుగుదురు. మతరహిత రాజ్యం అంటే ఏమంటారు దాన్ని? సెక్యులర్ నేషన్. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. భారతదేశం ఏమిటి? లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే ఏమిటి? వాస్తవానికి సెక్యులరిజం అంటే అర్థం ఏమిటంటే నిఘంటువు ప్రకారం, డిక్షనరీ ప్రకారం ఏ మతంతో సంబంధం లేకుండా ఉండడం, లేకపోతే అన్ని మతాలకి సమాన అవకాశాలు ఇవ్వడం. ఇది సెక్యులరిజం అంటే వాస్తవ అర్థం. అంటే వాడు ఏ మతం జోలికి వెళ్ళకూడదు, ఎవడు చేసుకునే పని వాడు చేసుకునేవాడు, ఎవరి దాంట్లో వేలు పెట్టకూడదు, లేదా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. దాన్ని లౌకికత్వం అంటారు, సెక్యులరిజం అంటారు. కానీ భారతదేశంలో దానికి పూర్తిగా నిర్వచనం వేరన్నమాట. భారతదేశంలో ఏం చేస్తారంటే పూర్తిగా నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తూ అవసరాన్ని బట్టి మతాన్ని వాడుకుంటారు. చూడండి, అవసరాన్ని బట్టి మతాన్ని వాడుకుంటారు. అది భారతదేశంలో జరిగేది. దానితో పాటుగా బ్రాహ్మణులు కూడా అటువంటి అధర్మ పాలకులకు అమ్ముడు పోవుదురు. చూడండి,
బ్రాహ్మణుడు కూడా అలాంటి అధర్మ పాలకులకు అమ్ముడు పోవుదురట. ఈ రోజుల్లో పెద్ద పెద్ద పీఠాధిపతులు రాజకీయ నాయకులు బినామీలు అయిపోయారనమాట. చూడండి, తెలుసు కదా మనకి చరిత్రలో. డబ్బులకి అమ్ముడైపోయి అవసరమైతే ముద్దులు పెట్టుకుంటారు రాజకీయ నాయకుల్ని, వాళ్ళ ఇష్టం అన్నమాట. వాడు ఏం నోటికి వచ్చి ఏం వాగుతాడో వాడికి తెలియదు. అమ్ముడిపోయినట్లే వాళ్ళంతా కూడా. చూడండి, ఎందుకంటే వాళ్ళు బినామీలు అంతే. మనం అర్థం చేసుకోవాలి, పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఎందుకు పనికిరాని వాళ్లను రాజకీయ నాయకులే కావాలని పీఠాధిపతులుగా మార్చినటువంటి వైనం కూడా ఉంది. వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. చాలామంది చూడండి, మనం చూస్తాం, త్రైత సిద్ధాంతం అని ఒకడు, అది ఆ సిద్ధాంతం అని ఒకడు, ఈ సిద్ధాంతం అని ఒకడు, ఎక్కడ శాస్త్రాధారం లేదు. ఆ బాబా ఈ బాబా ఆ బాబా. ఎందుకు ఇంతమంది పుడుతున్నారంటే ఎవడో ఒకడికి డబ్బుకి రక్షణ కావాలి. కాబట్టి భారతదేశంలో ఇంకా ఆధ్యాత్మికంగా కొంత సానుభూతి అనేది ఉంది కాబట్టి, ఇంకా ఈ కాషాయం అనేటువంటి రంగుకి గౌరవం అనేది ఉంది కాబట్టి, అలాంటి ఎందుకు పనికిరాని వాడిని ఒకరిని తీసుకొచ్చి వాడికి ఒక కాషాయ పొట్ట కట్టిపెట్టి, వాడికి శాస్త్రజ్ఞానం లేకపోయినా, నోట్లోంచి ఏం మాట మాట్లాడాలో తెలియకపోయినా సరే, వాడిని ఒక పీఠాధిపతిగా చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి అక్రమాస్తులన్నీ వాడి రక్షణలో ఉంచుతారు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి. చూడండి, చూసాం కదా, పుట్టపర్తి సాయిబాబా చచ్చిపోయిన తర్వాత కూడా ఎన్నో రోజుల పాటు వాడిని అలా పెట్టారు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి చెక్కులు, డీడీలు, కట్టలు కట్టి అటుకుమే పడేసి ఉంచారట. చూడండి, కాబట్టి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది ఏమిటంటే రాజకీయ నాయకులకు పావులుగా మారిపోతారు కలియుగంలో. చూడండి, అందుకే ఇక్కడ చెప్తున్నారు, అమ్ముడు పోవుదురు. ఆ విధముగా శాస్త్రముల యందు తెలుపబడిన నీతి నియమములచే తృణీకరించు ప్రభుత్వమున తత్వవేత్త అయినను లేదా ధర్మగ్రంథములను పెక్కింటిని రచించిన రచయిత అయినను ఉన్నత పదవిని స్వీకరించుటకు ఆమోదించును. చూడండి, అలాంటి నీతి నియమాలు లేని ప్రభుత్వంలో కూడా ఇలాంటి బ్రాహ్మణులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో తత్వవేత్తలు, వీళ్ళు కూడా ఏం చేస్తారట, అమ్ముడు పోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి వాడినైనా రాజు అవ్వడానికి అనుమతిస్తారట. చూడండి, అంటే వీడి పీఠానికి లేకపోతే వీడికి కావాల్సిన ప్రాజెక్ట్ వాడు చేసి పెడితే పైనన్నవాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, వీడు పొగిడేస్తాడు. నేను ఆశీర్వదించాను, నేను ఆ హోమం చేశాను, ఇది చేశాను, కాబట్టి వాడు నాయకుడు అయిపోయాడు, ఇలాంటి వాడు అయిపోయాడు, అలాంటి వాడు అయిపోయాడు అని. చూడండి, వాడికి అనవసరం. ఇంకా వాడు ఏమిటి, వాడి వ్యక్తిత్వం ఏమిటి, వాడు నాకు లాభం కలిగింది అంతే, ధర్మం చెడిపోతే ఏమిటి లేకపోతే ఏంటి, నా పీఠానికి నాకు ఆస్తులు చక్కగా సమకూరాయి చాలు, వాడు ఏం చేసుకుంటే నాకెందుకు, రథాలు తగలపొడితే మనకెందుకు, లేకపోతే దేవుడి ఆస్తులు అమ్ముకుంటే మనకెందుకు, కబ్జాలు చేస్తే మనకెందుకు, లేకపోతే వేరే వేరే ధర్మ విధానాలకు పంచిపెట్టేస్తే మనకెందుకు, ఎవడిని దోచుకుంటే నాకెందుకు, నా వరకు పని జరిగింది, నా వరకు గౌరవం ఉంది చాలు. అదే ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యముగా బ్రాహ్మణులైన వారు అటువంటి కొలువును ఎన్నడూ స్వీకరించరాదు చెప్తున్నారు. చూడండి, అసలు బ్రాహ్మణుడు అనేటువంటి వాడు జీతానికి ఎక్కడా కూడా పని చేయకూడదు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడ కూడా అతడు పాల్గొనకూడదు. అందుకే పూర్వం అమాత్యులంటే మంత్రి పదవుల్లో ఉండేవాళ్ళు బ్రాహ్మణులై ఉండాలి. కానీ మనకి పూర్వం చూస్తే మంత్రి పదవుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళు జీతాలు తీసుకునేవారు కాదు. తర్వాత కాలంలో వాళ్ళు అమ్ముడుపోవడం జరిగింది, అది మనకి కనిపిస్తుంది చరిత్రలో. అంటే వాళ్ళు కావాలని ధనం కోసం రాజును పొగడడం, ఆ విధంగా ఏదో బంగారు కంకణాలు అవన్నీ ఆభరణాలు అవన్నీ లభించడం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కాలం నాటి ఇవన్నీ కూడా ఏమిటంటే జాడ్యం అన్నమాట, తర్వాత వచ్చినటువంటిది. వాస్తవానికి మనకి రామాయణంలో, మహాభారతంలో చూస్తూ ఉన్నటువంటి అమాత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులై ఉండేవారు. వాళ్ళందరూ కూడా కేవలం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేవారు. ప్రజాశ్రేయస్సు అంటే ఇక్కడ రెండు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం కోసం శరీరం అనేది ఉంది కాబట్టి దాని యొక్క పోషణార్థం కూడా, ఆ విధంగా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడేవారు ఆ మంత్రులు అనేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు ఎవరై ఉండేవారు అంటే సాధారణంగా మహర్షులే ఉండేవారు మంత్రులుగా. దశరథుని కొలువులో ఎవరు మంత్రులు? వశిష్ఠుడు ఉన్నాడు చూడండి, ఆయన కొలువులో. వశిష్ఠుడు ఎంతటి వాడు, ఎంత గొప్పవాడు చూడండి. అలాంటి మహామహా ఋషులైనటువంటి వాళ్ళు క్షత్రియుల వద్ద మంత్రులుగా ఉండేవారు. కాబట్టి క్షత్రియులు ఏం చేసేవారంటే ఇలాంటి వారి యొక్క దిశానిర్దేశానుసారం రాజ్యాన్ని పాలించేవారు. కాబట్టి రాజ్యం సుభిక్షంగా ఉండేది. అంటే వాళ్ళు అమ్ముడిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు చూడండి, వాళ్ళు రాజు యొక్క పోషణపై ఆధారపడిన వారు కాదు. అక్కడ పోషణ జీతాలు అనేవి లేవు, అంతా కూడా ధర్మమే. ఇతడు తన ధర్మం చేసేవాడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు తన ధర్మం చేసేవాడు. అంటే బ్రాహ్మణుడు ఎందుకు వేద విద్యను బోధించేవాడంటే తనకేదో ఫీజులు కడతారని చెప్పి కాదు,
పూర్వం ఫీజులు కట్టే విధానాలు ఎక్కడ కూడా లేవు. ప్రతి గ్రామంలో ఎవడో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఏదో ఒక చెట్టు కింద కూర్చొని మిగతా వర్ణాల వారిని అందరినీ కూడా చేరదీసి వాళ్ళకి విద్య నేర్పించేవాడు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఏమన్నా ఇస్తే తీసుకోవడం, లేకపోతే లేదు. అంతేకాని డిమాండ్ చేయడం, నువ్వు ఫీజు ఇంత కట్టాలి, ముందు డీడీ తీయాలి, చెక్ ఇవ్వాలి, అలాంటివి ఏమి లేవు. ఇస్తే పుచ్చుకోవడం. ఆ పిల్లవాడి దగ్గర ఏమీ లేదు, ఏదో పండు తెచ్చిస్తాడు, ఒక నారింజకాయ తెచ్చి చేతిలో పెడతాడు, అయ్యా ఇదే నేను ఇవ్వగలిగాను, సరే నాయన తథాస్తు, ఎక్కడున్నా కానీ బాగా నడుచుకో, అంత అయిపోయింది. చూడండి, అది వైదిక విద్యా విధానం. కాబట్టి మనం వ్యాకరణ రీత్యా వెళ్ళినట్లయితే గురువు అనేటువంటి పదం, ఉపాధ్యాయుడు అనేటువంటి పదం, ఈ పదాలు ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెర్మినాలజీలో టీచర్, ప్రొఫెసర్ అనేటువంటి పదాలతో సమానం కావు. చూడండి, సంస్కృతంలో ఉన్నటువంటి ఎన్నో పదాలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం వీలు కాదు. సంస్కృతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు, గురువు అనేటువంటి పదాలకు ఇంగ్లీష్లో సమాంతర పదాలు లేవు. చూడండి, ఎందుకంటే ఉపాధ్యాయుడు, గురువు అనేటువంటి వారు వైదిక విధానం దృష్ట్యా చూస్తే వాళ్ళు పారితోషికాన్ని స్వీకరించరు. వాళ్ళు జీతభత్యాల కోసం పనిచేయరు. వాళ్ళు అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళు కేవలం తమ ధర్మంగా, సరే నేను బ్రాహ్మణుని కాబట్టి నా దగ్గర వేద విద్య ఉంది కాబట్టి నలుగురికి పంచిపెట్టడం నా యొక్క ధర్మంగా భావించి అతడు చేసేవాడు. క్షత్రియుడు ఏం చేసేవాడు అంటే, క్షత్రియుడిగా నా బాధ్యత బ్రాహ్మణులను పోషించడం అనే ధర్మరీత్యా పోషించేవాడు తప్ప ఆయన్ని మళ్ళీ పోషించకపోతే నన్ను ఏమైనా శపిస్తాడేమో అనేటువంటి దాంతో కాదు. చూడండి, ఇలా ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం వాళ్ళు చాలా బాధ్యతగా మెలిగేవారు అనమాట. చూడండి, ఆనాటి సమాజం అది. కాబట్టి బ్రాహ్మణులైన వారు అలాంటి కొలువుని ఎప్పుడు కూడా స్వీకరించరాదు. చూడండి, అందుకే నిజమైనటువంటి ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళేవారు ఎవరైనా సరే ఎలాంటి రాజకీయ పక్షాలకి కానీ వేటికి కానీ ఎవరి పక్షాన వహించకూడదు. చూడండి, వారి పైకి ఏదో హిందూ ధర్మాన్ని రక్షిస్తానని చెప్పొచ్చు, అది చేస్తానని చెప్పొచ్చు, ఇది చేస్తానని చెప్పొచ్చు, లేదు. నిజంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలనుకునేవాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు ఏ రాజకీయ పక్షాన్ని వహించడు. చూడండి, భాగవతం చెప్తున్న విషయం. కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు అమ్ముడైపోయి వాళ్ళే బహిరంగంగా చెప్తుంటారు, వీడైతే చాలా మంచివాడు, వీడైతే ధర్మానికి బాగా నిలబడతాడు ఇది అని చెప్పి. మనం చూస్తున్నాం, అలాగ మోసపోతే ఏమవుతుందో జనం అందరూ కూడా. కానీ ప్రస్తుత యుగమున బ్రాహ్మణులు కొలువును స్వీకరించుటే గాక, చూడండి ప్రస్తుతం ఏం జరుగుతుందట, బ్రాహ్మణులు కొలువును స్వీకరించుటే గాక గుణహీనమైనప్పటికీ దానిని నిర్వహింతురు. చూడండి, ఈ కలియుగపు లక్షణములు మానవ శ్రేయస్సునకు ప్రమాదకరములై ఉన్నవి. చూడండి, ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు. చూడండి, 5000 సంవత్సరాల క్రితం చెప్పారు ఇవన్నీ కూడా. ఇప్పుడు అందుకే అందరినీ కూడా వేడుకుంటూ ఉంటాం, విన్నవించుకుంటూ ఉంటాం, దయచేసి చదవండి, శాస్త్రాలు చదవండి, భగవద్గీత భాగవతం చదవండి. ఇవేవే గుళ్ళో కూర్చొని అన్ని పనులు అయిపోయిన తర్వాత, లేకపోతే వృద్ధాప్యం చేసిన తర్వాత ఏదో చెక్క భజన చేసుకోవడానికి కాదు ఈ గ్రంథాలు ఉన్నవి. కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. ప్రహ్లాదుడు అంటాడు, 5 ఏళ్ల వయసు నుంచి భాగవతం భగవద్గీత నేర్పాలి. ఇది నిజమైనటువంటి విద్య. దీన్ని పక్కన పెట్టడం వల్లే భారతదేశం పతనావస్థకు చేరుకుంది. ఇది మన గురుకుల విద్యా విధానం. రామాయణ, మహాభారత, భాగవతాలు, శాస్త్రాలు, ఇది మన నిజమైనటువంటి విద్యా విధానం. దీన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే ఈ పాశ్చాత్య విద్యా విధానాన్ని మనం స్వీకరించామో అన్ని విధాలుగా మనం దిగజారిపోయామన్నమాట. చూడండి, కాబట్టి ఈ దిగజారుడుతనం నుండి రక్షించడానికే ఆచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 1966లో ఆయన గురువు యొక్క ఆజ్ఞ మేరకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి, ఎందుకంటే భారతీయులు ఎవరో వినడంలా, ఎందుకంటే కొత్త ఒక వింత పాతకు రోత అన్నటువంటి చందాన భారతీయులు తమదైనటువంటి ఆస్తిని విడిచిపెట్టి సిగ్గు లేకుండా పాశ్చాత్యులను అనుసరిస్తూ ఉన్నారనమాట. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, భారతీయులకు అన్నీ అనుకరించడం ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి పాశ్చాత్యులను మనం కృష్ణ భక్తులను చేస్తే వాళ్ళని చూసి వీళ్ళు కూడా కృష్ణ భక్తి చేస్తారని చెప్పన్నారు. కాబట్టి ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు 1960వ దశకంలో 70 ఏళ్ల వయసులో ఆయన వెళ్ళి ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమాన్ని, ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారనమాట. కాబట్టి దీని యొక్క ఉద్దేశ్యం సమాజంలో, అంటే మన జీవితంలో అన్ని రంగాల్లో కూడా, ఈ సమాజంలో అన్ని రంగాల్లో కూడా మళ్ళీ మన యొక్క సనాతన ధర్మ విధానాన్ని నిర్మాణం విషయంలో, ఆహారం విషయంలో, వస్త్రధారణ విషయంలో, భాష విషయంలో, ప్రతి వ్యవహారంలో, ప్రతి దాంట్లో కూడా తిరిగి మన వైదిక విధానాన్ని మనం తీసుకురావాలన్నమాట. చూడండి, అది ఈ ఉద్యమం యొక్క లక్ష్యం. కాబట్టి మా యొక్క వినపం ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదవండి. మనం రోజు కూడా ఇదే భాగవతం నుండి మనం చర్చిస్తున్నాం.
మీరు ఆశ్చర్యపోతారు. సమాజంలో ఉన్న ప్రతి విషయం గురించి ఇందులో చర్చ ఉంది, ప్రతిదానికి పరిష్కారం కూడా చెప్పబడింది. దయచేసి దీన్ని తక్కువ అంచనా వేయద్దు దయచేసి. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు లేని వాళ్ళు చదవండి భగవద్గీత, భాగవతం, రామాయణం. పైగా ఇది మార్గశీర్ష మాసం, చాలా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించినటువంటి మాసం ఇది. స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు, మాసానా మార్గశీర్షోస్మి అంటాడు, నెలలలో నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పి. కాబట్టి ఎవరైనా ఈ భగవద్గీత, రామాయణం, భాగవతం చదవడం ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు చేయడం అనేది చాలా విశేషం. ఎవరికైనా మీరు బహుమానంగా ఇవ్వాలనుకున్నా సరే ఈ గ్రంథాలను వితరణ చేయండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది, అందరికీ కూడా నిజమైనటువంటి శ్రేయస్సు చేకూరుస్తుంది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా చెప్పండి. ఎవరికి ప్రశ్నలు లేవా? మీలో ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది? భగవద్గీత యథాతథం తక్కువ మంది. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? భాగవతం ఎంతమంది దగ్గర ఉంది మీలో? భాగవతం లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి తీసుకోండి అందరూ కూడా భగవద్గీత, భాగవతం. ఇది మన జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే ఈ భగవద్గీత, భాగవతం మనం అధ్యయనం చేయాలి, లేకపోతే మోసపోతాం మనం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి కూడా మనం అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు మనం ఈ జీవితాన్ని మనం సాగిస్తున్నాం, అసలు లక్ష్యం ఏమిటనేది ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరు కూడా గుడ్డిగా కేవలం ఆహార, నిద్ర, భయమేదనాల కోసమే అనవసరమైనటువంటి పరిశ్రమ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గ్రంథాలు స్వీకరిస్తే నిజమైనటువంటి లాభాన్ని పొందవచ్చు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. प्राणायकारिण घनाघनाख्यं सकलगुणार्णवश्च वन्दे गुरश्रीचरणारविन्दम्.